టీవీలో చూస్తాం, సోషల్ మీడియా చూస్తాం, పేపర్లో చదువుతాం. మస్తు ఫైరింగ్ లేకుంటే బుల్లెట్ లేకుంటాయి స్పీడ్లో దాని మొహమాటం లేకుండా మాట్లాడేస్తావు. అంటే దేనికి మొహమాటం ఉండాలా? అబద్ధాలు మాట్లాడితే మొహమాటం ఉండాలా? ఎవరికైనా అన్యాయం చేయాలనుకుంటే మొహమాటం ఉండాలా? నిజాన్ని మాట్లాడడానికి అంతే. మరి ఇట్లా మాట్లాడితే రాజకీయాల్లో నడవదే అన్న మీ నడకపోని నడవకపోతే మీరు చాలు. ఇంకా 5 ఏళ్ళు ఎమ్మెల్యే పదవి ఇచ్చిండ్రు, ఇది జీవితాంతం గుర్తుండిపోతుంది. ఆ ప్రజలు 3 నెలలు ఎమ్మెల్యే చేసారు నన్ను. వాళ్ళ రుణం తీసుకోవడానికి సరిపోతుంది జీవితాంతం. నేను ఏం చేస్తున్నాను? ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నాను. నా ప్రజల పక్షాన కొట్లాడుతున్నాను, విద్య గురించి కొట్లాడుతున్నాను, వైద్యం గురించి కొట్లాడుతున్నాను, ఉపాధి గురించి కొట్లాడుతున్నాను. రాజకీయ నాయకులందరూ కమిషన్ల గురించి కొట్లాడుతున్నారు, కాంట్రాక్టర్ గురించి కొట్లాడుతున్నారు. ఇట్లా ఎప్పుడా కొట్లాడుతున్నాను? నాకు శక్తి ఉన్నంత వరకు కొట్లాడతా. సంపాదించేది ఏం లేదా? సంపాది దేనికి? సంపాదన దేవుడు ఇచ్చిన ఉన్నది కదా. ఇంట్లో పిల్లలు అల్లపుడుతున్నది దేవుడు ఇచ్చిండు. అల్లపుడు తీసుకుని అవసరం ఇంకో 10 ఎకరాలు అమ్ముతాము, ఉన్నది అమ్ముతాము, వ్యాపారాలు చేసుకుంటాము. అంటే ఇప్పుడు ఎమ్మెల్యే కాకముందు అంటే బతకలేమా? ఎమ్మెల్యే అయిపోయినాక బతకమా? ఫస్ట్ ఈ రాజకీయ నాయకులకు సోయి ఉండాలా. ఎమ్మెల్యే కాకముందు బతికినాం, ఎమ్మెల్యే అయినాక కూడా బతుకుతామని. నాకేందంటే ప్రశ్నించటం, నా ప్రజల పక్షాన నిలబడటం, సమాజం పట్ల నిలబడటం, సామాన్యుల పట్ల నిలబడటం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎమ్మెల్యే కాకముందు ఒక 10 రూపాయలు ఉన్నాయి అనుకో మీ దగ్గర, ఇప్పుడు ఎమ్మెల్యే అయిపోయినాక చాలా రోజులు చాలా ఏం లేదు, ఇప్పుడు ఎన్ని ఉన్నాయని ఎంత పైసలు? 10,800 అయినాయి. 10,800 అయినా? 10,800 అర్థం కాలే. అదే మరి, అదే 2 రూపాయలు లాసా? అంటే చెప్పేది ఏంటంటే ఇంకా బోళ్ళ దగ్గర మనం మేము అట్లాంటి పనులు చేసేది ఏం లేదు. ఇప్పుడు మీరు కావాలంటే ఆర్మూర్ ఓన్రి 2 ఏళ్ళు అయింది ఎమ్మెల్యే అయ్యి. వాళ్ళది ₹1 బిల్ల, వాళ్ళది ₹1 అడగలేదు, రూపాయి తినలేదు. అన్నింటికైతే నేను దండం పెడుతున్నా, నాకు చేత నేను తడిగి ఎత్తున్నా. ఏమి ఇండియా దోసుకోవడం ఏమున్నది? చాలా మంది రాజకీయ హవాయి చెప్పులు వేసుకొచ్చిన వాళ్ళు ఇప్పుడు అంతా కార్లా తిరుగుతున్నారు కదా, పెద్ద పెద్ద కార్లు. నేను అన్ని మర్సిడీస్ కార్ మీద వచ్చిన రాజకీయాలకు, అచ్చుడే మర్సిడీస్ కార్ మీద వచ్చిన. ఓ అచ్చా. అన్ని ఇప్పుడు ఏదైతే ఉన్నదో, నేను ఇప్పుడు ఏదైతే రాజకీయాలకు వచ్చినాక అమ్ముకోవడం తప్ప కొనడం లేదు. ఇప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ చెప్పారు అయితే, మీరు చెప్పి. ఏ మామూలు తెలంగాణ మారుమూల పల్లెలు, అంకాపూర్ అనే గ్రామము, ఆర్మూర్ మండలం. అంకాపూర్ చికెన్ ఫేమస్. ఇప్పుడు చికెన్ ఫేమస్, ముందు వ్యవసాయం ఫేమస్. దాంట్లో కూడా కుట్రనే. ఏమైంది కుట్ర? అంటే ఫస్ట్ వ్యవసాయం అంటే ఒక చికెన్ అంటే ఒక డిఫరెంట్ గా వస్తుంది. ముందు వ్యవసాయం, తర్వాత చికెన్. ఎంతమంది అన్న మీరు అన్నదమ్ములు? మేము 2 అన్నదమ్ములము. మీరు పెద్ద? నేను చిన్నోడు. ఆయన ఏం చేస్తున్నారు? నేనే చేసుకుంటాడు, వ్యవసాయం అట్లా చేసుకుంటాడు. మీ భార్య పిల్లలు? భార్య, 3 పిల్లలు. పిల్లలు ఏం చేస్తున్నారు? ఆల్రెడీ పెద్ద పాప బిజినెస్ చూస్తుంది, చిన్న పాప ఇప్పుడు ఇంజనీరింగ్ చేస్తుంది, చిన్నోడు బాబు ఇంటర్. వాళ్ళు ఎవరు రాజకీయాలకు వస్తలేదా? రాజకీయాలకు రారు కూడా ఇప్పట్లో. అట్లా చిన్నపిల్లలు కదా. అచ్చా, ఓకే. బిజినెస్ చూసుకుంటుంది. రాబోయే రోజులల్లా దేవుడు ఏం నిర్ణయిస్తాడు, దేవుడు నిర్ణయించండి. అయితే మీ అమ్మనైనా మీరు ఏం చదువుకుంటారు? నేను ఇంటర్ చదువుకున్నానే. ఈ దీంట్లోకి ఎట్లా వచ్చింది? ఈ వైరస్ ఎట్లా తగిలింది మీకు? లాక్ వచ్చింది. ఎట్లా? వీడని బంధం, అది ఎక్కడ నువ్వు రాసిన బంధం ఉన్నట్లది. వద్దంటే కూడా లాక్ వచ్చింది. నేను పెద్ద రాజకీయ నేపథ్యం లేదు, ఏదో మామ సర్పంచ్ ఉండే గానీ అప్పట్లో 1969-70లో. రాజకీయ కుటుంబమైన రాజకీయాల మీద అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఏదో ఎలక్షన్ కన్నా ముందు ఒక 3-4 నెలల ముందే వచ్చాను రాజకీయాల్లోకి. అయితే ప్రజలు తొందరలోనే దీవించి ఆశీర్వదించి ఒక 30,000 ఓట్ల మెజార్టీతో గెలిపించి తెలంగాణ అసెంబ్లీకి పంపినారు. 2 సార్లు వచ్చినావు కదా నువ్వు? కాబట్టి మేము 3 నెలలు. అచ్చా, ఓకే. మస్తు బంపర్ మెజార్టీతో గెలిచినావు. మళ్ళీ పోయినావు అన్న ఆర్మూర్కి గెలిచినాక? రెగ్యులర్ ఆర్మూర్ ఉంటా. ఏమి చేసినావు వాళ్ళ కోసం, నీకు ఓటేసిన వాళ్ళ కోసం? నాకు ఓటేసిన కోసం హాస్టల్ కట్టిస్తున్నా పేదలకు. కట్టిస్తున్నావా? గవర్నమెంట్ నుంచి ఇప్పుడు పోరాటం అంతా గవర్నమెంట్ కదా, నా నిధులు రావాలి కదా. మేము ట్యాక్సులు కడుతున్నాం కదా, కట్టట్లేదా? కడుతున్నావు. ఎప్పుడా రేవంత్ రెడ్డి, చంద్రశేఖర్ ఇద్దరే కట్టుకుంటారు. ఎట్లా అంటే ఇద్దరే కడతారా ట్యాక్స్? మేము కూడా లేకపోతే బట్టి విక్రమార్క, దుద్దిల శ్రీధర్ బాబు, సీతక్క వీళ్ళే కడతారా ట్యాక్స్లు? నేను అనేది ఏమంటారు అంటే, ఏం చేసామంటే మా నిధుల గురించి మేము కొట్లాడుతున్నాం, మా ప్రజల హక్కుల గురించి కొట్లాడుతున్నాం. పానాలు పోసి తెచ్చుకున్న తెలంగాణ, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మీరు మళ్ళీ అవే ద్రోహం చేస్తున్నారని నేను కొట్లాడుతున్నా. ఇప్పుడు ఆర్మూర్ ప్రజలకు ఇంటిగ్రేటెడ్ 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇప్పుడు ఫౌండేషన్ ఇప్పుడు శంకుస్థాపన ఉంది వారం 10 రోజులలో. అట్లనే ఐలాపూర్ లాంటి చోట హాస్టల్స్ దళితులకు. నా ఉద్దేశం ఎంత హాస్టల్స్, రోడ్స్ ఇవన్నీ మామూలు కదన్నా. కడతారంటే ఎప్పుడా కడతారు, కడతనే పోతారు. 2-3 ఏళ్ళు అయిపోతే మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి. ఒకటి ఏంటంటే, ఇక ప్రభుత్వం అనేది ఇది రాజమౌళి గారి సినిమా లెక్క గ్రాఫిక్స్ కాదు. నిజాలు నిజాయితీగా ఉండాలా. ప్రజలకు కూడా మనం మోసం చేసి 3 ఎకరాల భూమి ఇస్తాం, దళితుని ముఖ్యమంత్రి చేస్తాం, ఇంటికో ఉద్యోగం ఇస్తాం, ఒకటే మాట్లానే. ఇప్పుడు ఏమో 4,000 పెన్షన్ ఇస్తాం. అట్లా మాట్లాడే ఇప్పుడు సీట్లో కూర్చున్నారు కదా. నేను అదే అంటున్నాను కదా. ఇప్పుడు ప్రజలు చివరికి దేవుడు సమాధానం చెప్తాడు. నేను ఏమంటున్నాను అంటే, ఇప్పుడు అప్పుడేమో అట్లా, ఇప్పుడేమో 4,000 పెన్షన్ ఇస్తాము, ఆగుండ్రి 1 నెల ఆగుండ్రి,
మళ్ళీ వచ్చే నెల నుంచి 4,000 తీసుకుంటాను. 2,500 మహిళలందరికీ ప్రతి నెల ఫస్ట్ తారీఖున 2,500 ఇస్తాము, అకౌంట్లు ఓపెన్ చేసుకోమని. ఇప్పటికి 25 నెలల నుంచి అకౌంట్లు ఓపెన్ చేసుకుని చూస్తున్నారు. ఉన్న అకౌంట్లో వాళ్ళే పోతున్నాయి నీలాగా. ఏంటంటే రాజకీయ నాయకులకు కొద్దిగా నిజాయితీ ఉండాలి. కానీ మొత్తానికి మొత్తం ఒకటి 420 కూడా 840 లాగా అయిపోయింది వ్యవస్థ. మరి బీజేపీ మీ ప్రతిపక్షం బీజేపీ కూడా వీళ్ళు చేసేసి అరచలకి సౌండ్ చేయరన్నా మీరు? ఈ దేశము ముక్కలైన దేశం ఒకటి చేసినాం. 1940 563 సంస్థానాలను ఒకటి చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ దేశంలో కొన్ని భద్రతమైన నిబంధనలు పెట్టారు. అంటే ఫెడరల్ వ్యవస్థను స్ట్రాంగ్ ఉంచారు. ప్రతిదానికి ఏలు పెట్టరు. అది కేంద్రంకున్న పరిమితులు కేంద్రంకున్నాయి, రాష్ట్రంకున్న పరిమితులు. ఎందుకంటే రాష్ట్రం కూడా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాబట్టి ఇంకా ప్రజల నిర్ణయాన్ని గౌరవించాలా. రాష్ట్రం చేసే పనులు మీరు ప్రతిపక్షంగా మీరు కొంచెం సౌండ్ చేయాలి. ప్రశ్నిస్తున్నారు. అంటే నాకే పెద్దగా ఆయన చేసి అరాచకాలు, కేసీఆర్ చేసే అరాచకాలు మీరేం చెప్పలేదు, మీరేం సౌండ్ చేయలేదు. కేసీఆర్ అయిపోయి పన్నాడు పాపం, పాపదులు పన్నది పాపం. ఇంకేం ఆయన గురించి కానీ మాకు ఈయన గురించి ఏ కొత్త పాపం గురించి ఏం మాట్లాడదు. ఈయన ఒకటి ఇప్పుడు ఈయన కూడా అబద్ధాలే కదా. అబద్ధాలు చెప్పి అందలం ఎక్కిండు, ఊగుతున్నాడు 2 ఏళ్ళ నుంచి. ఇంకా సంవత్సరం అయితే 2 సంవత్సరం ప్రజలు తెలంగాణ ప్రజలు సమాధానం ఇస్తారు. ఏమైనా అయ్యా తులం బంగారం ఇంకా రాకపోయి అంటారు. ప్రజలతో సమాధానం చెప్తారు. మీరేం చెప్తారు? మాకు ఈ రోజు చెప్పాల్సింది ప్రపంచంలో మేమే. ఈ దేశం భ్రష్టు పట్టిపోయింది 65 ఏళ్లలో అవినీతితోని. మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాల వ్యవస్థలను ధ్వంసం చేసింది దేశంలో. అట్లాంటి టైంలో భారతీయ జనతా పార్టీ దేశం మీద సగర్వంగా ప్రపంచంలో నిలబెత్తున్నాం. అవసరమైతే సలాం మోడీ అనే వ్యవస్థ, అంటే సలాం ఇండియా అనే వ్యవస్థ వచ్చింది. ఈరోజు లక్షల కోట్ల అవినీతిని తగ్గించినాం. ఈరోజు పేదలకు కావాల్సిన ప్రతి ఒక్కటి ఇస్తున్నాం. 83 కోట్ల మందికి రేషన్ కావచ్చు, లేకపోతే ఉజ్వల గ్యాస్ కనెక్షన్ కావచ్చు, లేకపోతే శౌచాలయాలు 13 కోట్ల శౌచాలయాలు కావచ్చు, భారతదేశం అంతా 8 లైన్ల రోడ్లు కావచ్చు, వందే భారత్ ట్రైన్లు కావచ్చు, ఇంకా వారం రోజుల్లో స్లిప్పింగ్ భారత్ ప్రపంచంలో కూడా లేదు. ఈరోజు దేశం విదేశీ ఎగుమతులు కావచ్చు, విదేశీ పెట్టుబడులు కావచ్చు, ఈ దేశాన్ని ఎయిర్వే, సీవే, రోడ్వేస్ అన్ని కనెక్ట్ చేసినాం. ఎయిమ్స్ కావచ్చు, విద్యాలయాలు కావచ్చు, వైద్యాలయాలు కావచ్చు. అవినీతి లేని అభివృద్ధి మైండ్లో పెట్టుకోండి చెత్తన. ఒకప్పుడు కుటుంబంకే బానిసైన ఈ దేశాన్ని ఆ గాంధీ, ఈ గాంధీ, డూప్లికేట్ గాంధీల పట్ల ఈరోజు దేశం గురించి, ధర్మం గురించి, ప్రజల గురించి ఏదైనా పాటు పడుతున్నదంటే భారతీయ జనతా పార్టీ మాత్రం.